మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పాపాలు, వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న మాట, కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దాంతోపాటు వైరల్ ఫీవర్ వచ్చింది. మరి ఐస్కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఆ పిల్లలు కూడా వచ్చింది, అట్లా వచ్చింది. దానివల్ల నేను కొంత ఈ బయటికి కాస్త డస్ట్ ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా. దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు. దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా, జ్వరం వచ్చినా కూడా ప్రచారాలే. అట్లా ఉన్నారు. అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి, నేనంటే నాకు అర్థం కాదు. నేనన్నా భయం, ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం, ర్యాలీ పెట్టుకుంటే భయం, ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం, రజనమ్మ బయటికి వచ్చినా భయం, కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే. అంత భయం ఎందుకో, అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు. కానీ నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా, వాళ్ళ ప్రేమే నా బలం, వాళ్ళ ప్రేమే నా బలం, వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం. తిరుగుతాను ఖచ్చితంగా, తిరుగుతాను ఖచ్చితంగా. మీరెన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా. నా నిజాయితీయే నా బలం అని చెప్తా ఉన్నాను ఈ ఎమ్మెల్యేకి. నువ్వు వాగినంత మాత్రాన ఈ జనానికి తెలియదు అనుకోకు. నీ నోరట్ట వాళ్ళు పనిచేస్తుంది, ఏం చేస్తాము పాపం, నీ నోరట్ట తిరుగుతుంది, ఏం చేస్తాము, ఇంకెందుకు మాట్లాడాలి నీ గురించి, అది నీకు నీ విఘ్నతకు వదిలేయాలి. కానీ నా నిజాయితీయే బలం. నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అవినీతి అని, నీది నిలువునా అవినీతి నీకు తెలుసు. నువ్వు చేసావు, నువ్వు చేస్తున్నావు. నేను కాదు, రజనమ్మ కాదు. రజనమ్మ నిజాయితీయే రజనమ్మ బలం. అదే ఈ నియోజకవర్గంలో నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను.